నమో భగవతే శ్రీరమణాయ. జగద్గురువు దత్తాత్రేయులు లోక గురువు కదా. వారు లోకమంతా నాకు గురువే అన్నారట. చెడును చూస్తే చేయరాదని తోస్తున్నది, అందువల్ల అది గురువే. మంచిని చూస్తే చేయాలనిపిస్తున్నది కనుక ఇది గురువే. ఓ వేటగాడు త్రోవ అడిగిన తన మాట వినిపించుకోక పక్షిపైన గురి నిలిపి కొట్టడం చూసి, నాయనా నీవు నాకు గురువే అని నమస్కరించారట. పక్షిని చంపుట హింస అయినప్పటికీ లక్ష్యముంచి బాణం వేయడం చూసి, నా మనసు ఈ విధంగా ఈశ్వరుని యందు లక్ష్యముంచి అనుసంధించాలి అని బోధిస్తున్నాడు కాబట్టి అతన్ని గురువుగా భావించారట. ఇదే విధంగా ఏది కనపడితే అదే గురువు అని భావిస్తూ చివరకు ఈ శరీరము గురువేనన్నారు. ఎందుకంటే నిద్రలో ఈ శరీరం తోచుటలేదు కదా. అటువంటి లేని దాని యందు ఆత్మభావన కూడదని బోధిస్తున్నది, అందువల్ల అది గురువే అన్నారు. వారు లోకాన్నంతా గురువుగా భావిస్తే లోకమంతా వారిని గురువు అని కీర్తించి జగద్గురువును చేసింది. మనమెంతో లోకము అంతే అన్నమాట యద్భావం తద్భవతి అన్నారు భగవాన్. ఇది పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నృసింహ విష్ణువుచే పట్టాభిషిక్తుడై పెద్దవాడైన తర్వాత జరిగిన కథ. ఒకసారి అతడు ప్రపంచ నిజతత్వాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని తలంచి మంత్రి పరివారంతో పర్యటిస్తూ సహ్యపర్వత ప్రాంతంలో వడివడిగా ప్రవహిస్తున్న పవిత్ర కావేరీ నదీ తీరాన్ని చేరాడు. ఫలభరిత వృక్షములతో కిక్కిరిసిన ఆ గట్టుపైన ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు. ధూళి దూసరిత గాత్ర సర్వస్థుడై భూమిపై పొర్లాడుతూ అలౌకిక ఆనంద ముఖారవిందుడై శాంతి సంతోష తరంగాలను సర్వత్రా ప్రసరింపచేస్తున్న దిగంబరమూర్తి అతడు. వర్ణాశ్రమ లక్షణాలేవీ మచ్చుకి కూడా అతనిపై కానరాక ఇదమిత్తంగా చెప్పనలవి కాకున్నాడు. ప్రహ్లాదుని ఆదేశంతో మంత్రులు అతనిని సమీపించి పలుకరించబోయారు. వారి మాటలు అతనికి వినిపించాయో లేదో కూడా తెలియదు. ఆశ్చర్య సంభ్రమముడైన ప్రహ్లాదుడు తానే ఆ అవధూతను సమీపించి సాగిలపడి అతడి చరణ సరోజాలపై శిరస్సు ఉంచి నమస్కరించాడు. యథావిధిగా పూజించి, అయ్యా నా కుతూహల ఆవేశాన్ని మన్నించు, నిగ్రహించలేకున్నాను. చూడచూడ నీ ఉనికి పరబ్రహ్మం వలె వాక్కు మనసులకు అతీతమై ఉంది. రసపోషక సంభృతములైన అన్నపానీయాదుల చేతనే కదా దేహం పుష్టిని సౌష్ఠవాన్ని పొందేది. మీ ముఖవిలాసం చూడొస్తే వాటి మీద దృష్టి ఉన్నట్టు లేదు, కానీ మీ అంగవిలాసం చూడబోతే చక్కగా బలిసి ఉన్నావు. ఏ కారణం చేతనంటావు? దేహదారుఢ్యం ఉంటే అది ఊరకుండిపోదు, దేహిని ఏదో ఓ కార్యానికి ప్రేరేపిస్తుంది. అయితే ఆ దారుఢ్యం మాత్రం ఊరకనే ఎలా వస్తుంది? దానికి కావలసిన శక్తి సమృద్ధమైన పోషణ పదార్థాలన్నీ ధనమూలంగానే లభిస్తాయి. ధనం కావాలంటే కార్యదక్షత, విద్యాధిక్యత, కళలు, మాటకారితనం అన్నింటినీ మించి ఏదో బావుకోవాలనే యావ, ఎలాగైనా బతికేయాలనే కలవరం ఉండాలి మనిషికి. ఇవేమీ మీలో చూచాయిగా కూడా ఉన్నట్టు లేవు. పైపెచ్చు అన్నీ సాధించి సమకూర్చుకున్న సామ్రాట్టు వలె చిద్విలాసాన్ని చిందిస్తున్నావు. ఎక్కడివి నీకు ఈ ధైర్యం, తృప్తి, సంతోషం? నేను అర్హుడనని తోస్తే కాస్త అనుగ్రహించి వివరించు అన్నాడు. ప్రహ్లాదుని వినమ్ర మృదుమధుర సంభాషణకు అవధూతలో చలనం కలిగింది. సత్వానికే సత్యం స్పందిస్తున్నదన్నమాట. పారవస్యాన్ని కొంత నిగ్రహించుకుని చిరునవ్వుతో కూడిన ముఖముతో కన్నుల నుండి ఆనంద తేజో కిరణాలను ప్రసరిస్తూ ఇలా చెప్పసాగాడు. నీవు పరమ భాగవతోత్తముడవు కావడం చేత మన ఈ సమాగమం నీకు ఈ శ్రేయోదాయకమైన సందేహాలు కలగడం. భక్తి వినమ్రుడవై అడుగవలసింది అడిగావు కాబట్టి పెద్దల వల్ల నేను గ్రహించినవి వివరించేందుకు ప్రయత్నిస్తాను. మొదట నేను కపటం, దురాశ, వంచనలతో కూడిన ఈ మాయా సంసారంలో పడి ఈప్సితార్థాల కోసం సిగ్గు లేకుండా పలు విధాలుగా దేబిరించాను, పాకులాడాను. ఎంత అనుభవించినా ఇంద్రియ చాపల్యం తీరదాయే. అది ఇది కావాలంటూ దేవులాడటం అంతకంతకు పెరుగుతుందే గాని తగ్గే సూచనలు కనిపించలేదు. ఇక దానికై ఉరుకులు పరుగులు. అరిషడ్వర్గాలు, ఇంద్రియాలు, మనస్సు, ప్రపంచం వీటన్నిటికీ కామన లేక వాంఛ అనే ఒకే ఒక మూలం ఉంది.
ఆ కారణంగా పశుపక్షి వృక్ష కీటక మృగం మొదలైన స్థావర జంగమ రూపాలను ఎన్నింటినో పొందానంటే నమ్ము. చిట్ట చివరకు కాకతాళీయమో లేక ఈశ్వరుని విలాసమో గాని స్వర్గాపవర్గాలకు కారణమైనది, అతి దుర్లభమైనది అయిన మానవదేహం దొరికింది. ఏ జన్మలో చేసిన ఏ పుణ్యలేశం కారణంగానో నాకు వివేకం, సూక్ష్మ పరిశీలన దృష్టి అలవడ్డాయి. లౌకికుల జీవన వ్యవహారాలను, వ్యాపార జీవితాలను చక్కగా గమనించాను. ఒక్కసారిగా బెంగ వచ్చి వేడ్చానంటే నమ్ము. ఎంట ఉంటే ఇటువంటి లక్షణాలు అంటుకొని అంటబొడుస్తాయని ఒంటిగాడినయ్యి అంటి అంటనట్టు ఉంటున్నాను. ఏకాకిని కాగానే ఆత్మవిచారం నన్ను ఆవహించింది. నేను స్వతహాగా ఆనంద స్వరూపుడను అనే అపరోక్ష జ్ఞానం కలిగింది. అది నిలుచుటకు కోరిక అనేదే లేకుండా చేయాలని గ్రహించాను. కామన ఉంటేనే స్వరూపం. ఆ కామన చేతనే ఆవృతమై మరుగున పడగా ఆ కోరిక తీరేందుకు తగిన దేహం లభించి తీరుతుంది. ఆ ఫలమును అనుభవించడం కోసం ఆ శరీరాన్ని ధరించి తీరాలని, ఫలాన్ని భోగించి తీరాలని తెలుసుకొని వాంఛను సంపూర్ణంగా త్యజించాను. శనై శనై ఉపరమేద్బుద్ధ్యా ధృతిగ్రహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్ అనే భగవద్వాణి ప్రకారం వాసనారూప ప్రేరణలు క్రమక్రమంగా సన్నగిల్లి నశించిపోయాయి. నష్టమానస ఉత్కృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః అనే భగవద్వాణిని అనుసరించి నా మనసు నశించగానే నాకు ఇంక చేయవలసిన పని కర్తవ్యం లేకుండా పోయింది సుమా. ఇది తెలిసినంత మాత్రానికే సంసార చక్ర భ్రమణం తప్పుతుందా అనుకోవచ్చు. సంసార చక్రానికి భ్రాంతి అంటే విపరీతార్థ స్ఫురణ, అనగా ఒక విషయాన్ని వేరొకటిగా గ్రహించడమే కదా. దానికి ద్వైతమే ఫలితం. విచారణతో అది నశించి బుద్ధి నిశ్చలం కాగానే సత్యస్ఫురణ కలిగి తానే ఆనంద స్వరూపుడను అనే నిశ్చయబోధ లభిస్తుంది. అప్పుడిక బయట సుఖాలతో ఏం పని? బయట వస్తువులలోని సుఖాలకు కూడా ఆ తానే కారణం అని గ్రహించాను. నేను అనుభవిస్తేనే ఏ వస్తువుకైనా ఉనికి, సాఫల్యం, సౌఖ్యం. వాటికి ఆ లక్షణాలను చేకూర్చే అనిర్వచనీయమైన సద్వస్తువును నేనే కనుక. ఇది తెలిస్తే నాన్న నీ ఆనందం అర్ణవమే, అనంతమే. తెలియకుంటే ఎండమావుల వెంట పరిగెత్తే మూర్ఖునికి పట్టే గతే పడుతుంది. పెద్దల వల్ల విన్న ఒక ఉపమానం చెబుతా విను. జవసత్వాలు ఉడిగిపోయిన ముసలివాడు ఒకడు ఇంటిలో నుండి తరిమివేయబడి వెళుతుండగా పాడుబడిన లోతైన బావిలోకి జారాడు. కింద పడిపోతుండగా చేతికేదో ఆధారం దొరికింది. ఆ బావి గోడకు వేలాడుతున్న మొక్కకు కొన్ని పచ్చికాయలున్నాయి. ఒక చేత్తో ఎలాగో వాటిని కోసుకొని కొరకబోతే తనకు పళ్ళు లేవని గ్రహించాడు. ఇంతలో బావిలో కొంత వెలుతురు మెరుగవగా తన చేతికి ఆధారంగా ఉన్నది ఒక కాలసర్పం, కొండ చిలువగా గుర్తించాడు. ఇది జీవుని పరిస్థితి. మృత్యువు కోరల్లో చిక్కుకొని ఉండి కూడా భోగాపేక్షతో భ్రాంతుడై పరిశ్రమిస్తాడు. నాకీ పారలౌకిక దృష్టి అలవడుటకు ఎంతోమంది సహకరించారు. నా ఈ దేహంతో పాటుగా ఈ లోకమంతా గురువులే. వారిలో ముఖ్యులు ఒక వేటగాడు, వేశ్య, పావురము మొదలుగా 24 ఉన్నారు. వారిలో 2 ఏ విధంగా బోధించారో చెప్తా విను. మధుపం పురుషయత్న ఫలం. తేనెటీగ కొండనక కోననక తిరిగి తిరిగి పడరాని పాట్లు పడిపడి వివిధ పుష్పరసాలను సేకరించి తేనెను సమకూర్చుకుంటుంది. సమకూర్చి గొప్ప నైపుణ్యంతో తేనె తుట్టె నిర్మించి అందులో నిలువ చేస్తుంది. ఇంతలో ఎవడో వచ్చి పొగపెట్టి ఆ ఈగలను చంపి తేనెను అపహరిస్తాడు. సకల జీవుల పురుషయత్నాలు ఇంచుమించు ఇంతేనని తెలుసుకున్నాను. అజగరం యదృచ్ఛా లాభ సంతుష్టి. కొండచిలువ అట్టే దూరాలు పోదు. ఉన్న చోటునే ఉండి ఏ ప్రయత్నం చేయకుండానే దైవికంగా తన వద్దకు వచ్చిన వాటిని తిని తృప్తి పడుతుంది. దాని ప్రవర్తన చూసి నారు పోసిన వాడే నీరు పోస్తాడని, పుట్టించిన వాడే పోషిస్తాడని, యదృచ్ఛా లాభ సంతుష్టియే సర్వ దుఃఖ హరమని గ్రహించానయ్యా. పరమహంస ధర్మాలు. నాయనా, తేనెటీగ వ్యవహారం చూస్తే కూడబెట్టడం దండగ అని తెలుస్తోంది కదా. సాధువులు సంచయము అంటే నిలువ చేయరాదు అనే నియమాన్ని కూడా ఈ సత్యం నిరూపిస్తోంది కదా. ఇక కొండ చిలువ గురువు నేర్పిన అజగర వ్రతం పాటిస్తాను. దొరికిన నాడు తింటాను, లేని నాడు పస్తుంటాను. అవి ఇవి అంటూ ఊహాలోకల్లో తేలిపోను.
ధీరత్వాన్ని ఏ పరిస్థితులలోనూ విడువనోయ్. ఇక వస్త్రాలంటావా, ఎవరన్నా ఇస్తే కడతాను, లేకుంటే దిక్కులు లేవు నన్ను కప్పుకోవడానికి. పడుకోవడానికి నాకున్నన్ని తావులు మహారాజు అయిన నీకు కూడా ఉండవేమో. ఈ భూమి మొత్తం నాదే, ఇంకా ఏమన్నా ఉంటే అది కూడా. నేలంతా నాకు సెయ్యేనయ్యా. ఇంత పెద్ద మంచం ఎక్కడన్నా విన్నావా, కన్నావా? అహంభావన లేవకుండాచే అవమానం సన్మానాలు నన్ను చెలింపచేయవు. నీవు నన్ను ముందు స్తుతించావు, ఆ పైన బోధ చేయమన్నావు. అలా కాక ముందు నన్ను కడుపారా నిందించి ఆ పైన ఏమీ ఎరుగనట్టు బోధ చేయమన్నా చేసి ఉండేవాణ్ణి. నమ్ము. ఇక జీవితేచ్ఛ లేనే లేదోయ్. ఎప్పుడు మృత్యుదేవత కరుణించి ఈ దేహభారాన్ని తీస్తాడా అని అనుకుంటుంటాను. దేహం ఉన్నా అట్టే ఇబ్బంది లేదనుకో. కానీ ఏదైనా సరే పోవడమే మంచిది. దేహాభ్యంతరం కానీ, అది దేహమే కానీ ప్రాణమే కానీ. ఎందుకంటే నేను ఏమైనా సరే పోను, పోలేను. దానిపైవన్నీ ఎప్పటికైనా పోయేవే. పోకుండా ఆపగలిగిన వాడు ఇప్పటిదాకా పుట్టలేదు, పుట్టలేడు. ప్రహ్లాద, ఈ స్థితిని సాధించుట కన్నా కత్తి అంచు మీద సాము గిరిడీలు చేయడం తేలికనుకో. విరతిని, విరాగాన్ని, వివేకాన్ని నిరంతరాభ్యాసం చేసిన మననశీలుణ్ణి అంటే మునిని మాత్రం ఆత్మ వరించి అతనికి సాక్షాత్కరిస్తుంది. మరో మార్గం లేదు. అది సిద్ధించే వరకు సంశయం, మరణం, దుఃఖం తప్పవు జీవునికి. జీవులన్నిటిలోనూ మానవునికే ఈ స్వాతంత్ర్యం ఎక్కువ. దీనిని దొరకబుచ్చుకొని ఆత్మాభ్యాసాన్ని విడువక సాగించి ముక్తి లాభాన్ని పొందిన మనిషే మనిషిగా చెప్పుకోవచ్చు. మిగిలిన వారు హీన జంతువుల కంటే హీనం. ఆత్మజ్ఞానం కష్టసాధ్యమే గాని అసాధ్యం మాత్రం కాదు. కాబట్టి సర్వ ప్రయత్నాలను దాని అందే కేంద్రీకరించి దానిని సాధించు. నీకు శుభమస్తు అని విరమించాడు. ఆ అవధూతయే దత్తాత్రేయుడు. హరే రమణ.